ఆచి చికెన్ మసాలా. ఏపీలో రాజ్యసభ రేస్ సీట్ల భర్తీపై కసరత్తు సీరియస్ గా జరుగుతోందా? 4 పదవులను భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నారా? ఇందులో ఓ సీనియర్ నేత కుమారుడి వైపు సీఎం ఆసక్తిగా చూస్తున్నారా? అలాగే ప్రస్తుతం ఉన్న ఎంపీకి రెన్యువల్ చేసే అవకాశం ఉందనే టాక్ కూడా నడుస్తోందా? మరోవైపు బీజేపీ జనసేన పార్టీలు సైతం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ సీట్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్లో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ పదవుల కోసం అధికార పార్టీలో ఎంపిక ప్రక్రియపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈసారి పారిశ్రామికవేత్తలకు కాకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన యువనేతలకు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈసారి రాజ్యసభ ఎంపికల్లో సరికొత్త వ్యూహాన్ని సీఎం చంద్రబాబు అనుసరిస్తున్నట్టు సమాచారం. ఈసారి 2 పదవులను తాము తీసుకుని బీజేపీ జనసేన ఒక్కో సీటు ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సానా సతీష్కు మరోసారి పదవి రెన్యువల్ చేసే అవకాశం ఉందట. ఇక మిగిలిన ఆ ఒక్క పోస్టు కోసం తెలుగుదేశం పార్టీలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాత్రం ఓ జూనియర్ నేత వైపు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పార్టీ ఐటీ వింగ్ బాధ్యతలను విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల విజయ్ చూస్తున్నారు. ఆయన్ను రాజ్యసభకు పంపే ఆలోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. అటు నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా, ఉత్తరాంధ్ర బీసీ నేతగా విజయ్ అభ్యర్థిత్వానికి బలమైన అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యువగలం వినిపించడంలో ఆయన చూపిన చొరవకు ప్రతిఫలంగా ఈ అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. మరోవైపు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కిలారు రాజేష్ పేరు కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. మంత్రి లోకేష్ వ్యక్తిగత బృందంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే సీనియర్ నేత వర్ల రామయ్య పేరు గట్టిగానే వినిపిస్తోంది. దళిత సామాజిక వర్గం నుండి బలమైన గొంతుకగా పార్టీ స్టార్ను టీవీ చర్చల్లో సమర్థవంతంగా వినిపించి ఆయనకు ఈసారి అవకాశం దక్కుతుందో లేదోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన మహాసేన రాజేష్ పేరు కూడా కొన్ని వర్గాల్లో పరిశీలనకు వస్తోంది. మొత్తం మీద జూన్ 2026లో 4 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ సీట్లన్నీ కూటమి ఖాతాల్లోకి వెళ్లనున్నాయి. ఈ 4 సీట్లలో కనీసం 2 సీట్లు పార్టీ కోసం కష్టపడి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించని సామాజిక నేతలకు ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల అటు సామాజిక బ్యాలెన్స్ నిలబెట్టడంతో పాటు కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేసినట్లవుతుందని పార్టీ భావిస్తుంది. గతంలో మాదిరిగా కేవలం ఆర్థిక బలం ఉన్న పారిశ్రామికవేత్తలకు కాకుండా పార్లమెంట్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతు ఎత్తగల చదువుకున్న యువతను పంపాలని లోకేష్, చంద్రబాబు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పటికీ విజయ్ పేరుపై చంద్రబాబు, లోకేష్ ఇప్పటికే ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లకు, యువతకు మధ్య సమతుల్యత దెబ్బతినకుండా ఈ ఎంపిక ఉండబోతుంది. అన్నీ అనుకూలిస్తే రాజ్యసభలో టీడీపీ తరపున చింతకాయల విజయ్ అడుగుపెట్టడం ఖాయమని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉంటే మిగిలిన 2 సీట్లు బీజేపీ, జనసేన పార్టీలో ఎవరెవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బీజేపీకి 1 సీటు దక్కుతుందన్న టాక్ వినిపిస్తుండగా ఇందులో గుజరాత్కు చెందిన పరిమల్ నత్వానికే ఆ పదవి రెన్యువల్ చేస్తారని ప్రచారం సాగుతుంది. రాష్ట్రం నుంచి పెద్దగా పోటీలో ఏ నేత లేనందున హైకమాండ్ నత్వాని వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జనసేన కూడా ఓ వ్యాపారవేత్త వైపు ఆసక్తి చూపుతున్నట్టు టాక్. ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త లింగమనేని రమేష్కు రాజ్యసభ సీటును కట్టబెడతారని ప్రచారం సాగుతుంది. అలా జరగని పక్షంలో నాగబాబును పెద్దల సభకు పంపిస్తారని సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు స్థానాన్ని మరో నేతతో భర్తీ చేస్తారని అంటున్నారు. మొత్తంగా జూన్లో జరిగే పదవుల పంపిణీ కోసం ఇప్పటి నుంచే కూటమి నేతలు ఎవరిని ఎంపిక చేయాలనే కసరత్తు చేస్తుండడం ఆసక్తి రేపుతోంది.